హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకో లాగ్ అనమాట. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చాక్లెట్స్ అయినా అక్క అప్పుడప్పుడన్నా ఒక లాగ్స్ పెట్టండి అక్క అనేసి, కొంతమంది అవసరమైన వాళ్ళైతే చాక్లెట్ వీడియోస్ చూస్తారు. కానీ మేము హోమ్ పర్పస్ చేసే వాళ్ళం ప్రతి వీడియో చూడలేం కదా. మీ ఛానల్లో వీడియోస్ చూడాలని అంటే ఎప్పుడు కూడా ఇవే ఉంటున్నాయి అనేసి, సో దానికోసమే నేనైతే వీక్లీ వన్స్ అయినా ఒక్క వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే మ్యారేజ్ వ్లాగ్ అనమాట. అంటే చెన్నైలో ఎలా జరుగుతుంది ఏంటి అనేసి చూద్దాము. ఫస్ట్ మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది అనమాట. దానికోసము స్నాక్స్ అలాగే లంచ్ రెడీ చేస్తున్నాను. ఇవైతే నార్మల్గా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రోజన్ దొరుకుతాయి కదా, సో అవండి. జస్ట్ మనం ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. దాంట్లోనే మనకి పౌడర్ ఇస్తారు. దాన్ని కానీ చల్లాము అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇవి చాలా బాగుంటాయి. సో ఇవైతే జస్ట్ ఇలాగా ఫ్రై చేసేసి క్యాప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ లంచ్ అండి. లంచ్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి మనం సన్నగా కట్ చేసుకొని, నేనైతే గీ వేస్తానండి ప్రతి ఐటమ్స్లో. ఎక్కువ ఆయిల్ అయితే అసలు యూస్ చేయను. సో కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఫస్ట్ వైట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనము ఎక్కువ హై స్పీడ్లో పెట్టేసుకొని ఫ్రై చేసాము అంటే ఈజీగా మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తుంది. దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి ఇలాగ ఫ్రై చేస్తూనే ఉండాలండి. అయితే మనము ఆపాము అంటే మాడిపోతాయి. సో ఫ్రై చేస్తూ ఉంటే ఈజీగా మనకు కలర్ వచ్చేస్తాయి. ఇంకా దాంట్లోనే జన ఉంటుంది కదా, దాన్ని కూడా ఎల్లో వేసేసి, ఆ తర్వాత కొంచెం రైస్ కూడా ఎంత అవసరమో మనకి అంత రైస్ కూడా వేసేసుకొని, నార్మల్గా తాలింపుల్లో పొడి ఉంటుంది కదండి, సో నార్మల్గా కూరల్లో వేసేది కాకుండా తాలింపులో వేసే పౌడరు, శనగల పౌడర్ కానీ అలాంటివి వేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా క్విక్గా అయిపోతుంది. ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ కర్రీస్ లాంటివి చేయలేనప్పుడు ఇది ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. సో దీన్ని అయితే ఇలాగా నేను కూడా లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నార్మల్గా ఆమ్లెట్ టైపు మనం ఫ్రై చేస్తాం కదా, అదైతే కొంచెం లైట్గా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది మాత్రం స్మెల్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా మేము తినాలనుకున్న ప్రతిసారి కూడా మ్యాక్సిమం ఇలానే ఇంట్లో కూడా చేసుకొని తింటూ ఉంటాము. సో ఇంకా వాటర్ బాటిల్ అలాగే లంచ్ బాక్స్ అలాగే స్నాక్స్ బాక్స్ అండ్ కర్చీఫ్ మొత్తం ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ మా పాప అయితే స్కూల్కి వెళ్తుంది. అండ్ మా బాబు మాత్రం మాతో వస్తాడు. ఎప్పుడు మాకు వెనక తోకలాగా ఉంటాడు అనమాట వాడు. ఎందుకు అంటే దానికి వ్యాన్ వస్తుందండి, కానీ వీడికి మేమే వదిలి డ్రాప్ చేయాలన్నమాట. మేము బయటకు వెళ్తున్నప్పుడు డ్రాప్ చేయడం కుదరదు కదా, సో దానికోసం ఇంకా మాతో పాటే వస్తున్నాడు. సో ఇంకా రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయితే వెళ్తున్నాము. అంతలోపల మా హస్బెండ్ కార్ తీసేశాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఎక్కి బయలుదేరుతున్నాము. మార్నింగ్ అయితే కరెక్ట్గా 7:30 అండి టైము. 10 o'clock మ్యారేజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. టిఫిన్ మా బాబు కోసము ఆనంద భవను. సో చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అంత అయితే అనిపించలేదండి నాకు, నార్మల్గానే అనిపించింది. సో నార్మల్ చిన్న చిన్న షాప్స్లోనే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ కాఫీ తీసుకొస్తే కాఫీ తాగుతున్నాం అనమాట. ఈ మధ్య కాలంలో కాఫీ అనేది నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. సో డైలీ 1 or 2 times అయితే ఖచ్చితంగా తాగుతూ ఉంటున్నాను దానికోసం. అండ్ కాఫీ కూడా సేమ్ అంతేనండి, అంత బాగా అయితే అనిపించలేదు అనమాట. ఇంట్లోనే బాగుంటాయి అనిపించింది, అలా ఉంది టేస్ట్ అయితే. సో మాకు ఇక్కడ నుంచి 40 kilometers అండి మ్యారేజ్ కళ్యాణ మండపం వచ్చేసి. సో ఇప్పుడు బయలుదేరితే కానీ 2 hours పడుతుంది అనమాట ఈజీగా ట్రాఫిక్లో. చెన్నై ట్రాఫిక్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, మామూలుగా ఉండదు అనమాట. సో 2 hours అయిందండి మాకు. కరెక్ట్గా మాకు 9:30 అయిందనమాట వచ్చేసరికి. ఈ పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా? మా ప్లేస్ ఇక్కడ వాళ్ళకి రెంట్కి ఇచ్చున్నామండి, షెడ్కి, కార్ షెడ్కి. సో అబ్బాయి అనమాట. దానికైతే ముందు రోజు రిసెప్షను నైట్, కానీ మేము దానికి వెళ్ళలేకపోయాము. సో మార్నింగ్ అయితే మేము మ్యారేజ్కి వచ్చాము. ఇక్కడ మన సైడ్ ఏంటి అంటే ఎక్కువ మ్యారేజ్కి అటెండ్ అవుతారు, రిసెప్షన్కి అయినా అవ్వకపోయినా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మ్యారేజ్కి ఓన్లీ ఎవరైతే దగ్గర వాళ్ళు రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారంట. మిగతా వాళ్ళందరూ రిసెప్షన్కి వచ్చేసి భోజనాలు చేసుకొని వెళ్ళిపోతారంట. అంటే చాలా డిఫరెంట్ అనిపించిందండి ఈ మ్యారేజెస్కి మన మ్యారేజెస్కి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూడా ఒకేసారి తీసుకొచ్చి అలాగే దండం పెట్టించి కూర్చోబెడుతున్నారు. మనకైతే అలా కాదు కదా, ఫస్ట్ అబ్బాయిని తీసుకెళ్తారు, ఆ తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు, ఆ తర్వాత పూజ చేయిస్తారు. స్టార్టింగే మాలలు కూడా ఒకరి చేత ఒకరికి వేపిస్తున్నారనమాట.
కానీ చాలా డిఫరెంట్గా ఉన్నింది. కానీ చూడడానికి చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అటెండ్ అయిన మ్యారేజ్ అనమాట చెన్నైలో. 8 years నుంచి ఉంటున్నాను, కానీ బట్ ఇంతవరకు ఒక ఫంక్షన్ కానీ ఒక మ్యారేజ్ కానీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మ్యారేజ్లో మనకి అగ్నిగుండం అంటారు కదా, అదైతే యాడ్ చేశారండి. అలాగే అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ ఇద్దరిని ఇన్వాల్వ్ చేశారు పెళ్లిలో, చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరికీ కూడా దండలు మార్పిచ్చారు వాళ్ళ చేతే. సో కాళ్ళు పాలతో కడిగి, అంటే అబ్బాయి పేరెంట్స్కి అబ్బాయి గడుగుతున్నాడు, అమ్మాయి పేరెంట్స్కి అమ్మాయి గడుగుతున్నాడు. వాళ్ళకి పాలసేవ అంటారు కదా, అలాగా చేశారనమాట. పసుపు పువ్వులు ప్రతిదీ వేశారనమాట. చాలా బాగా అనిపించిందండి. తాళి బొట్టు ఇవ్వడం కూడాను పేరెంట్స్ చేతే చేయించారనమాట. మ్యారేజ్ జరిగినంతసేపు పేరెంట్స్ వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నారు. మన సైడ్ అయితే పేరెంట్స్ రిలేటివ్స్ని చూసుకుంటా వాళ్ళని పలకరిస్తే అక్కడక్కడే ఉంటారు. కనీసం తాళి కట్టేటప్పుడు కూడా ఒక్కోసారి అయితే రారనమాట. అలా ఉంటుంది. అన్ని సైడ్లు ఎట్లనో తెలియదు, కానీ మా సైడు నేను చెప్తున్నాను అలా ఉంటుందండి. సో ఆఖరికి కన్యాదానం అనేది కూడా ఉండదన్నమాట. కొన్ని దగ్గరలో కొంతమంది చేయించుకుంటారు, కానీ కొంతమందికి అది కూడా ఉండదు. నెక్స్ట్ కడిగిన పాలు ఉంటాయి కదా, అవన్నీ ముందు కుండలు పెట్టారండి. సో ఆ కుండల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కుండలో వేశారు. మరి దానికి కూడా ఏదో అర్థం ఉందంట, కానీ నాకైతే అదంతా తెలియదు. ఇప్పుడైతే అమ్మాయి పేరెంట్స్కి అమ్మాయి కడుగుతుంది. అలాగే బట్టలు కూడా అండి, బట్టలు కూడా అప్పుడే మార్చుకున్నారనమాట. మరి అంటే ఒకరి పేరెంట్స్ ఒకరికి పెడతారు కదా, మేబీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ తాలిబొట్టుకి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయి తరపున వాళ్ళ సిస్టర్ మేబీ అయి ఉండొచ్చు, ఏడుస్తూనే ఉన్నారనమాట సిస్టరు, అలాగే వాళ్ళ ఫాదరు మదరు. సో చాలాసేపు అండి, పెళ్ళైనంతసేపు కూడా వాళ్ళు అలానే బాధపడుతూనే ఉన్నారనమాట. చాలా రకాల పూజలు చేశారు. అలాగే అగ్నిగుండం వేశారు కదా, ఆ పొగ అంతా ఎక్కువ కళ్యాణ మండపం అంతా వచ్చేసింది అనమాట. అదొక్కటి కొంచెం ఇదిగా అనిపించింది. అలాగే చాలామంది అమ్మాయి తరపున ఫ్రెండ్స్ కానీ చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందనమాట మ్యారేజ్ అనేది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో రిసెప్షన్కి రాకుండా మ్యారేజ్కి రావడమే బెటర్ అనిపించింది, అంటే పెళ్లి చూసే అవకాశం దొరికింది కాబట్టి. నెక్స్ట్ మన సైడ్ లాగే తాళిబొట్టు ఉంటుంది కదా, అందరి దగ్గరికి అక్షంతలు ఇవ్వడము, అలాగే దండం పెట్టుకోవడానికి తీసుకొచ్చారనమాట. సో నేనైతే ఇక్కడ మిడిల్లో కూర్చొని ఉన్నాను, చూస్తూ ఉన్నాను అనమాట మ్యారేజ్ని. సో ఇప్పుడైతే మనకి ఇలాగా తాళిబొట్టు అయితే కట్టిస్తున్నారు. తాళి కూడా అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనకి కాసుల టైపు వస్తుంది కదా, సో ఇక్కడ అలా ఉండదు అనమాట. ఒక్కటే వస్తుంది లావుగా, చాలా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని అయితే వాళ్ళు అస్సలు తీరనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది ఉంటుందన్నమాట. మన సైడ్ ఏంటంటే తాళిబొట్టు అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఓన్లీ పసుపు తాడు పసుపు కొమ్ము కట్టిస్తుంటారు కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఎవరికైనా సరే ఇది ఉంటుందంట ఖచ్చితంగా. అలాగే మ్యారేజ్కి వేసుకున్న డ్రెస్సు కూడా ట్రెడిషన్ అంట. ఇక్కడ మామూలుగా పట్టు శారీస్ అవంతా ఉండవు. సో ఇలాగ ట్రెడిషన్ ఫాలో అవుతారు. నెక్స్ట్ దండలు మార్చుకునేటప్పుడు కూడా చాలా ఇదిగా ఉన్నిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కూడా. చాలా డేస్ నుంచి మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ వాళ్ళకి కాలేదన్నమాట. చాలా లేట్ అయ్యేసరికి ఈలోపు వాళ్ళు కొంచెం మాట్లాడుకోవడం, అండర్స్టాండింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ మ్యారేజ్ ఇలా అయిపోయిందండి. నెక్స్ట్ మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళిపోతున్నాము. అలా ఆల్రెడీ 10-10:30 పైన అయిపోయిందనమాట. సో అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ దగ్గరికి వెళ్ళాము. అన్ని రకాల టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ డిఫరెంట్గా అనమాట. ఈ హల్వా ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. నేనైతే 3 times వేయించుకొని తిన్నాను అనమాట, అంత బాగుంది. అలాగే మనకి అరిటాకుల్లో ఉడకబెట్టిన దాన్ని ఏమంటారో నాకు తెలీదు, సో అది కూడా పెట్టారు. అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇలాగా ఫుడ్ అయితే తినేసామండి. నెక్స్ట్ మేమైతే ఇంటికి బయలుదేరాము. ఆల్రెడీ ఇంటికి బయలుదేరేసరికి కూడా 1 అయిందనమాట. ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గానే వెళ్ళాము, అంటే ట్రాఫిక్ తక్కువ. మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో మా హస్బెండ్ని హాయ్ చెప్పమంటే ఆయన సిగ్గుపడుతున్నాడు. ఇలా అయితే మ్యారేజ్ కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెళ్ళిన ఫస్ట్ మ్యారేజ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఈ పార్సల్స్ అండి, ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ చివరికి ఇంటికి వచ్చేసరికి ఇవైతే కంపల్సరీ ఉంటాయి అన్నమాట నా కోసం కాచుకొని. సో ఇవి కూడా ఆ టైంలో వచ్చి కూడాను మళ్ళీ పార్సల్స్ అర్జెంట్ అనేసరికి ఈ పార్సల్స్ వేయడానికి వెళ్తున్నాను అనమాట. 3 parcels ఉన్నాయి, అర్జెంట్ అన్నారు. సో దానికోసం
సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఎట్లా అనిపించినా కానీ లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. మీదేం పోతుంది, ఒక లైకే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను.